పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ప్రాజెక్టుకు వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఎగువ దిగువ జూరాల వద్ద రికార్డు స్థాయిలో 740 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అత్యధికంగా ఈ సీజన్లో 45 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రబీలో కూడా సాగు తాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిండు కుండల్ని తలపిస్తోందన్న జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి భారీ వరదల కారణంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తి అధికారులు కిందికి నీటిని వదులుతున్నారు. ఈ యొక్క ప్రాజెక్టు చరిత్రలోనే దాదాపు 18 సంవత్సరాల తర్వాత వరుసగా 4 నెలల పాటు జూరాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తి అధికారులు శ్రీశైలం వైపుకు నీటిని వదులుతుండేటువంటి యొక్క దృశ్యాలు, ఆ తర్వాత కృష్ణమ్మ పరవలు తొక్కుతుండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ముఖ్యంగా ఈ సీజన్లో ప్రాజెక్టుకు మొత్తం 64 గేట్లు ఉంటే అత్యధికంగా ఇప్పటి వరకు 45 గేట్లు ఎత్తడం జరిగింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క నీటి సామర్థ్యము 9.65 టీఎంసీలు ఉంటే ఎగువన వచ్చేటువంటి నీటిని ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తడము తగ్గించడం చేస్తూ ఏ కెపాసిటీలో అయితే నీటి నిల్వ ఉంచాలనో ఆ మేరకు నీటి నిల్వ ఉంచి కిందికి నీటి వదులుతున్నారు. ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో నీటి మట్టం కొనసాగుతుంది. ఇక నీటి యొక్క మట్టాన్ని పరిశీలించినట్టయితే 318.516 మీటర్లు ఉంటే ఆ లెవెల్లోనే మెయింటెనెన్స్ చేసి వచ్చినటువంటి నీటిని అంతా కూడా క్రమంగా కిందికి వదిలేటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతుంది. ఈ సీజన్లో అత్యధికంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 3,14,590 క్యూసెక్ల నీళ్ళు రావడం జరిగింది. అవుట్ఫ్లోగా మాత్రం 3,42,000 క్యూసెక్ల యొక్క నీటిని ఒక పరిస్థితిలో అత్యధికంగా నీటికి కిందికి వదిలినటువంటి పరిస్థితి. ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 యూనిట్లు ఎగువ దిగువ జూరాల వద్ద ఉండేటువంటి యొక్క జల విద్యుత్ కేంద్రాల్లో ఉండే యూనిట్ల నుంచి మాత్రం నిరంతరంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగింది. ఇప్పటి వరకు 740 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన కొనసాగింది. ఇది అధికారులు ఏదైతే నిర్ధారించినటువంటి లక్ష్యం ఏదైతుందో లక్ష్యాన్ని అధిగమించి ఈ సంవత్సరం ప్రాజెక్టు చరిత్రలోనే ఈ యొక్క విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగింది. తద్వారా 610 మిలియన్ యూనిట్లు ఈ సంవత్సరం ఉత్పాదన చేస్తామంటే ఇప్పటికే 740 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగించడం జరిగింది. ఇక జూరాల ఆధారంగా నిర్మించినటువంటి ఏదైతే నెట్టంపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, తర్వాత కోయిల్ సాగరు, తర్వాత ప్యారల్ కెనాలు, ఇట్లా వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులకు కూడా నీటిని ఎత్తిపోవడం జరిగింది. ఇక ఈ యొక్క నీటి వల్ల తమకు ఖరీఫ్, రబీ 2 పంటలు పండుతాయనేటువంటి ఆనందం రైతుల నుంచి వ్యక్తమవుతుంది. మరొక వైపు ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగినటువంటి నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బోర్లలో నీటి యొక్క ఊట పెరిగినటువంటి నేపథ్యంలో రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి.